హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఈ వీడియో చూడకుండా మీరైతే అప్లై చేయొద్దండి. ఎందుకంటే ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి పోస్టుకు సంబంధించిన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వేకెన్సీ డీటెయిల్స్ కూడా మనం అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఏ సర్కిల్లో, ఏ డివిజన్లో, ఏ పోస్ట్ ఆఫీస్లో మన యొక్క కేటగిరీ పోస్ట్ అయితే మనకైతే రిజర్వ్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఇంకొక ముఖ్య అప్డేట్ అంటే మనకి ఏంటంటే పోస్ట్ యొక్క క్యాడర్ ఏంటి, దానికి సంబంధించిన లాంగ్వేజెస్ అవి ఉంటాయండి. ఏ సర్కిల్లో, ఏ డివిజన్లో ఏ లాంగ్వేజ్ అయితే కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. లేదనుకోండి మీరు మిస్టేక్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో మీకు అయితే కంప్లీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోకి నచ్చి మీకు కానీ యూజ్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అదొక రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అయితే అందిస్తాను ఆశిస్తున్నానండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి వేకెన్సీ డీటెయిల్స్ కోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ లింక్ పై క్లిక్ చేయగానే మీకు పేజ్ అయితే ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుందండి. సో ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే, ఐ కార్డ్లోనే, ఎండ్ కార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయొచ్చండి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు తప్పనిసరిగా ఒకసారి అయితే ఈ వీడియో అయితే ఒకసారి అయితే చూడండి. చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. మన వెబ్సైట్లోకి లాగిన్ అవ్వగానే మనకి పేజ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకి వేకెన్సీ పోస్ట్ ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ సర్కిల్ అండ్ డివిజన్ ఒక రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తాయండి. ఇక్కడ సర్కిల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ అంటే ఏంటంటే మన యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ని అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అంటే ఇక్కడ మీ యొక్క స్టేట్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్గా మనది ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనం అప్లై చేస్తే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు మీరు బీహార్లో కానీ అప్లై చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ బీహార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డివిజన్లో అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ డివిజన్లో అయితే మీరు అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకుని మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆంధ్రప్రదేశ్ గురించి అయితే నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే సర్కిల్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తాము. సో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఏవైతే డివిజన్స్ ఉన్నాయో డివిజన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతాయండి. సో నేను విశాఖపట్నం డివిజన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో విశాఖపట్నం డివిజన్ సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. సో మీరు ఏ డివిజన్ సెలెక్ట్ చేసినా సరే ఆ డివిజన్ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను విశాఖపట్నం డివిజన్ సెలెక్ట్ చేశాను. సో విశాఖపట్నం డివిజన్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నేమ్ అండి, ఇది ఇక్కడ ఆఫీస్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుందండి. సో ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీ అన్ని కూడా మనకి ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో మీకు నియర్ బై ఏముందో అవన్నీ కూడా ముందుగానే మీరు అయితే నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీరు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ ఆఫ్ క్యాడర్ అండి. ఇక్కడ అన్ని పోస్ట్ ఆఫీస్లో అన్ని పోస్టులు అవైలబుల్గా ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే అనంతపురం ఎస్ఓ చూసుకున్నట్లయితే మనకి డాక్ సేవ అయితే ఇక్కడ ఉందండి. అదేవిధంగా మనకి బీపీఎం ఉంది. అదేవిధంగా ఇక్కడ బీపీఎం ఉంది, ఇక్కడ డాక్ సేవ ఉంది. ఈ విధంగా ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీ అన్ని కూడా మనకి ఈ విధంగా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇది మనకు ఒక శాలరీ పే చేస్తాండి. ఇది ఒక ఓన్లీ బేసిక్ అండి, ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కేటగిరీ అండి. సో మనం అప్లై చేస్తున్నప్పుడు మన కేటగిరీలో అక్కడ రిజర్వ్ చేస్తుందా లేదో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆనందపురం ఉంది కదా, ఇది ఏంటంటే అన్రిజర్వ్ అండి. యూఆర్ అయితే అన్రిజర్వ్ అండి. సో ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అలా కాకుండా ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ డైరీ ఫామ్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇది ఏంటంటే ఈడబ్ల్యూసీ అండి. ఓన్లీ ఈ పోస్ట్కి ఈడబ్ల్యూసీ వాళ్ళకి కేటాయిస్తారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారనుకోండి, వాళ్ళకి అవకాశం ఉంటుంది. అన్రిజర్వ్ వాళ్ళు తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, మీకు దీంట్లో పోస్ట్ మీకు ఫిల్ చేసే అవకాశమే ఉండదండి. ఎందుకంటే ఇది అన్రిజర్వ్ కేటాయించారు కాబట్టి. సో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఒకసారికి మధ్య వలస బీఓ ఉంది కదా, ఇది కానీ చెక్ చేసుకుంటే ఎస్సీ అండి. కంప్లీట్గా ఎస్సీ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. సో మీరు ప్రతిదీ కూడా ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే మీరు ఏదైతే డివిజన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డివిజన్ సంబంధించి మీ యొక్క కేటగిరీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. లేదనుకున్నట్లయితే మీరు ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ అండి. సో మీరు అదర్ డిస్ట్రిక్ట్లో కానీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అదర్ స్టేట్లో కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మీ యొక్క లాంగ్వేజ్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడైతే తెలుగు అయితే చూపిస్తుంది అండి. అదే కొన్ని ఏరియాలో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఉర్దూ చూపించడం జరుగుతుంది. తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, తెలంగాణ కూడా ఉర్దూ చూపిస్తుంది కొన్ని ఏరియాలో. అదేవిధంగా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ బోర్డర్లో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఏంటంటే కన్నడ కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇవి కూడా మీరు ఒకటి రెండు సార్లు అయితే మీరైతే లాంగ్వేజ్ కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోండి. అదేవిధంగా మనకి అదర్ స్టేట్లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు కూడా మీరైతే లాంగ్వేజ్ అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ డివిజన్ కూడా మారుస్తున్నాను, ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చండి. సో కర్నూలు డివిజన్ అండి. కర్నూలు డివిజన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుందండి. ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చండి. కేటగిరీ ఏ కేటగిరీలో ఏవైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. అదేవిధంగా లాంగ్వేజ్లు కూడా మీరైతే ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పర్సనల్
పర్సన్ విత్ డిజబిలిటీలో కూడా మనకైతే ఒకసారి మీరు 1-2 సార్లు అయితే మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనకు ఒకసారి సర్కిల్ చేంజ్ చేద్దామండి. సర్కిల్ చేంజ్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను మీకు. సో నేను ఏంటంటే అస్సాం సర్కిల్ అయితే అప్లై చేస్తానండి. అప్లై చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామండి. సో డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాంగ్వేజెస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో అక్కడ ఒకసారి మీరు లాంగ్వేజెస్ కూడా చెక్ చేసుకోండి. ఏవైతే లాంగ్వేజ్ ఉన్నాయో అక్కడ అన్ని కూడా ఒకే లాంగ్వేజ్ లేవండి. కొన్ని దగ్గర బెంగాలీ ఉంది, కొన్ని దగ్గర అస్సామీ ఉంది. అదేవిధంగా మీరైతే ఇక్కడ లాంగ్వేజెస్ కూడా మీరైతే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఏవైతే రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ కూడా మీరైతే ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసేదనుకోండి మీకు చాలా ఈజీగా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయగలుగుతారండి. ఈ విధంగా మనం ఏంటంటే పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఏంటంటే మనం వేకెన్సీ పొజిషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఫస్ట్ ఆఫ్ ఆల్గా సర్కిల్, డివిజన్, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ నేము, పోస్ట్ యొక్క క్యాడరు, అదేవిధంగా కేటగిరీ అండి. మీ యొక్క కేటగిరీ ఏంటి, ఆ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ ఉన్నాయా లేవా, అదేవిధంగా లాంగ్వేజెస్ కూడా అన్ని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నోట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియోలో మీకైతే ఏవైతే మీకు వేకెన్సీ డీటెయిల్స్ గురించి చెప్పాలనుకున్నానో డీటెయిల్స్ అన్ని కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నానండి. సో ఎవరైతే పోస్టల్ జీడీఎస్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మీకు మీ యొక్క సర్కిల్ గురించి, డివిజన్ గురించి, పోస్ట్ ఆఫీస్ గురించి ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ కామెంట్కి అయితే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో అదేవిధంగా మన ఛానల్ నుంచి కూడా మనకి అప్లై సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో అప్లై సర్వీస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మన ఛానల్ నుంచి ఏంటంటే ఆన్లైన్ అప్లై సర్వీస్ అనేది ఏంటంటే మీకు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోలేరో వాళ్ళ కోసం అయితే ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో దీనికోసం ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఇక్కడ ఏదైతే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అప్లై హెల్ప్ అని మెసేజ్ టైప్ చేయండి. టైప్ చేసి పంపించినట్లయితే నేనే మీకైతే కాల్ చేస్తానండి. కాల్ చేసి మీరు ఏ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్అవుట్ అయితే మళ్ళీ మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది. వాట్సాప్లో షేర్ చేస్తానండి పీడిఎఫ్ లింక్ అనేది. సో మన ఛానల్ నుంచి అయితే ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే ఈ సర్వీస్ ఇలాంటి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఎలిజిబుల్ క్లాస్ 10th క్లాస్ అండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎప్పుడు లాస్ట్ డేట్ అదేవిధంగా చూపించడం జరుగుతుంది. ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఎప్పుడు చేసుకోవాలి, కరెక్షన్స్ అనేవి ఏ విధంగా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అయితే ఎంత ఉంటుంది కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మనం నోటిఫికేషన్ సంబంధించి ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి మీకు అయితే చూపించడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఫోటో సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా మీకు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సో ఈ సర్వీస్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎవరికైనా ఈ సర్వీస్ కానీ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి అయితే సింపుల్గా మీరు ఒక మెసేజ్ చేయండి, అప్లై హెల్ప్ అని. నేనే మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను. కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని అప్లై చేసి మీకు పీడిఎఫ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో దీనికోసం ఏంటంటే మేము కొంత సర్వీస్ ఛార్జెస్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఎవరికైనా హెల్ప్ కావాలన్నట్లయితే సింపుల్గా మెసేజ్ చేస్తే సరిపోతుందండి. సో ఈ వీడియో నచ్చి మీకు కానీ యూజ్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అయితే అందిస్తారని ఆశిస్తున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.